హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈ రోజు మన యుక్తి కిచెన్ లో ఇవాల్టి వీడియో వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. కూల్ గా పైనాపిల్ జ్యూస్ ని ప్రిపేర్ చేస్తున్నాను. పైనాపిల్ జ్యూస్ తయారీ విధానం చూసేద్దామా? ముందుగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను పైనాపిల్ ని ఆల్రెడీ క్లీన్ చేసేసి తీసుకున్నానండి. నేను జ్యూస్ ని హాఫ్ పీస్ తో మాత్రమే చేస్తున్నాను. ఈ విధంగా హాఫ్ పీస్ ని పైనాపిల్ ని తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోండి. ఇక చూపిస్తున్నాను చూడండి. మాకు మిక్సీ జార్ లో ఆల్రెడీ స్ట్రైనర్ అనేది ఉందండి. మీరు కావాలనుకుంటే జ్యూస్ పట్టేసుకొని తర్వాత వడగట్టుకోవచ్చు. ఇలా సరిపడా పైనాపిల్ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత దానిపైన మూతను పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి. ఇక చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేస్తున్నానండి. అలాగే షుగర్ ని కూడా యాడ్ చేసేస్తున్నాను. మీ స్వీట్నెస్ కి తగ్గట్టుగా వేసేసుకోండి. షుగర్ ని యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నానండి. మనకి జ్యూస్ అనేది బాగా చిక్కగా ఉంటుంది కదా, సో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మన పైనాపిల్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. గ్లాస్ తీసుకొని గ్లాస్ లోకి సర్వ్ చేసేసుకోండి. చూడండి, నాకు జ్యూస్ అనేది ఆల్రెడీ వడగట్టి వస్తుంది కదా, మీరు కావాలనుకుంటే వడగట్టుకోవచ్చు. చూసారు కదండి, ఇవాల్టి వీడియో కూల్ గా పైనాపిల్ జ్యూస్ ని 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ సమ్మర్ కి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Super! Subscribe to Ykti Kitchen and Vlogs.